ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడడానికి ముందు చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ఇది ఏంటి, ఏమైనా దెబ్బ తగిలిందా అని. ఆల్రెడీ ఈ చేతి కూడా నిన్న ఒక 2 కట్లు లాగా ఉంటాయి. ఇవేం దెబ్బలు ఏమి కాదు ఫ్రెండ్స్. దీన్ని సుజోక్ థెరపీ అంటారు. అంటే పోయిన వారము నేను ఆల్మోస్ట్ ఒక 1700 కిలోమీటర్లు కారు నడపాల్సి వచ్చింది. అంటే హైదరాబాద్ నుంచి చిత్తూరు, అక్కడి నుంచి మళ్ళీ ముదిగోళము, మళ్ళీ ముదిగోళం నుంచి చింతామణి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్. సో నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. డ్రైవర్ ఆయన రాలేకపోయాడు. సో ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 14-15 అవర్స్ సిస్టమ్ ముందు ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ ఏమైనా మెడ నొప్పి వస్తే స్పాండిలైటిస్ అనండి, లేదా మీకు ఫ్రోజన్ షోల్డర్ ఇవన్నీ అంటారు కదా. సో అది రాకుండా ఉండడం జస్ట్ రెమెడీ కోసం చెప్తున్నాను. ఇలాగ కట్టుకున్నాము అనుకోండి, ఏముండదు, లోపల మీకు ఈ పెసలు పెట్టేసి ఇలా చుట్టేసుకుంటాం. ఇది క్లాత్ బ్యాండేజ్ చుట్టేసుకుంటే మీ కళ్ళు తిరగడము కానీ లేదా ఈ నొప్పులు కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంకా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రక్రియ కాళ్ళకి కూడా చుట్టుకుంటాను. సో ఈ ఇబ్బంది ఉండదు. సో చిన్న క్లారిఫికేషన్, నాకేం ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ కూడా తీసేసాను చూడండి. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడాలి. ఎందుకండి ఇమ్రాన్ ఖాన్ అసలు పాకిస్తాన్ ఒక దేశమే కాదు, దానికి ఒక ప్రధానమంత్రి ఉండేవాడు. వాడి గురించి మనకెందుకండి, మనం ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది కదా. అలా కాదండి. మీకు పాకిస్తాన్ యొక్క పతనము, భారత్ యొక్క విజయం. మనము యుద్ధము చేసి చెయ్యాలి అనుకోండి, వాళ్ళని గెలవాలి అనుకోండి, మనకు కూడా ఖర్చు అవుతుంది, మనకు కూడా నష్టం జరుగుతుంది. అదే వాళ్ళు కొట్టుకొని చచ్చి మొత్తము దేశాన్ని సర్వనాశనము చేశారు అనుకోండి, అప్పుడు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగం. పిఓకే మనకు వచ్చేస్తుంది. ఈ వాఘాన్ బార్డర్ దగ్గర ఏదైతే ప్రజలు ఉంటారో, ఆ భూములు ఉంటాయి, అవన్నీ కూడా మనం వెనక్కి తీసుకోగలం. సో ఇది ఒక మేజర్ విక్టరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన కళ కదా. పిఓకేని వెనక్కి తీసుకోవడం అనేది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క డ్రీమ్. సో ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు అక్కడ అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి ఒక దేశం అంటే మన నుంచి విడిపోయిన వాళ్ళే, కానీ ఇలాంటి ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఎక్కడా మీరు చూడండి. పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళ ఒక కమాండర్ ఈయన మాట్లాడుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అనబడే వ్యక్తి ఒక నేషనల్ థ్రెట్ అండి, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. అంటే ఇతని వల్ల మన దేశానికే ప్రమాదము. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ కూర్చొని ఉన్నాడండి? ఆయన జైల్లో ఉన్నాడు. లక్కీగా అంటే బతికి ఉన్నాడు. అంటే మనకు తెలియదు, వాళ్ళు చెప్తున్న వార్తల ప్రకారము అతను బతికి ఉన్నాడు. పాకిస్తాన్ ఒక పిచ్చి దేశంలా మారుతుంది. దానికి కారణం పిచ్చివాడు అసీం మునీర్. ఇది ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. సో ఇమీడియట్గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీడియాకి, ప్రజలకు. ఈ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాకిస్తాన్కి ఇన్ని సమస్యలు. అంటే ఇంతవరకు వాళ్ళ చరిత్రలో ఏ ఒక ప్రధానమంత్రి కూడా 5 ఏళ్ల పాటు పాలన అనేది చేసింది లేదండి. అది వాళ్ళ ఘన చరిత్ర. అలాంటి ఒక దేశము వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ గురించి చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అంటే నాకు తెలిసి ద మోస్ట్ పాపులర్ లీడర్ అండి. లీడర్ అంటే ఒక లెజెండరీ క్రికెటర్ కదా. పాకిస్తాన్ క్రికెట్ టీంని మీకు హయ్యెస్ట్ లెవెల్లో తీసుకువెళ్ళిన వ్యక్తి. కాబట్టి ప్రతి వాళ్ళు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ హీరోలా చూస్తారు. మోరోవర్ నేను ఎప్పుడు చెప్తుంటాను, అతను ఒక పష్తూన్ యువకుడు అండి. అంటే ఖైబర్ పాఖ్తున్ఖ్వా డూరాండ్ లైన్ అని ఏదైతే అంటున్నామో అక్కడ ఉండే కేపీ ఖైబర్ పాఖ్తున్ఖ్వా, ఇక్కడ నివసించే వాళ్ళందరూ పష్తూన్స్. వీళ్ళే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంటారు. చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళు. తాలిబాన్ అనబడే గ్రూపులో పష్తూన్సే ఎక్కువ ఉంటారు. సో ఈ జాతికి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఇవాళ జైల్లో ఉన్నాడు అనుకోండి, మరి ఉన్నాడు కదా. సో ఒక యుద్ధమే చెయ్యాలి. ఇంకా ఎందుకు వీళ్ళు ఆగారు అంటే తాలిబాన్ ఒక సుస్థిర పాలన ఇవ్వాలి అనుకొని. అంటే ఆల్మోస్ట్ కేపీలో వీళ్ళదే పాలన, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళదే పాలన. అక్కడ ఎన్నో గ్రామాలు, నగరాలంతా కూడా ఇవాళ మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేతిలోనే ఉంది. సో అక్కడ విడిగా వాళ్ళు పాలించుకుంటున్నారు. మరి అదే చూసారనుకోండి పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్లో కూడా ఇమ్రాన్ ఖాన్కి విపరీతమైన పాపులారిటీ. సో ఇప్పుడు ఇతను జైల్లో ఉన్నాడు. ఒకవేళ మరణించాడు అనుకోండి, మీరు ఇవాళ రావెల్పిండిలో మీకు అదెల్ అనబడే జైలు, దీని బయట చూడాలి, కుప్పలు తెప్పలుగా జనాలండి.
సో ఇప్పుడు ఈ సపోర్టర్స్ అంటే మీకు పాకిస్తాన్ ప్రజలు వీళ్ళు తిరగబడ్డారు అనుకోండి, అంటే మీకు పాకిస్తాన్ ఆర్మీని ఎదిరించడము అన్నప్పుడు ప్రజలు మాత్రమే చేయగలరండి. సో అలాంటిది ప్రజలు తిరగబడ్డారు అనుకోండి, అప్పుడు మీకు అసలు సిసలైన యుద్ధము అనేది ఉంటుంది. దానినే ప్రతి వాళ్ళు ఇవాళ ముఖ్యంగా భారతీయులు మనము కోరుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు చూసారా, ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి, అదే ఇమ్రాన్ ఖాన్ మన ప్రధానమంత్రి అయ్యుంటే ఒక భిక్ష పాత్రను పట్టుకొని మోదీ దగ్గరికి వెళ్ళేవాడు, వెళ్ళి అయ్యా బాబు మమ్మల్ని విడిచిపెట్టండి. కానీ మనం ఏం చేశాము, వీరోచితమైన పోరాటము చేశాము. చూడండి వీళ్ళ బుద్ధి కుక్కతో ఒక వంకర అంటాం చూసారా, అంతకన్నా వర్స్ట్గా అనాలి. కానీ మనకు అలాంటి కల్చర్ లేదు. అసీం మునీర్ ఏమో ఒక బంకర్లో దాక్కున్నాడు, ఈ షాబాజ్ షరీఫ్ అనబడేవాడు ఇంకో బంకర్లో. వీళ్ళు వీరోచితమైన పోరాటం చేశారంట. ఇమ్రాన్ ఖాన్ ఉంటుంటే బెగ్గింగ్ చేసేవాడంట. ఇన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. సో ఇది పాకిస్తాన్ ప్రజలకు మెల్లమెల్లగా అర్థమయ్యింది. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు నమ్మరు, 40 లా మేకర్స్ అండి, పాకిస్తాన్కి సంబంధించిన 40 లా మేకర్స్. వీళ్ళు మీకు మార్కో రూబియో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్ అమెరికా, అతనికి ఉత్తరము రాశారు. డొనాల్డ్ ట్రంప్ వస్తే ఇమ్రాన్ ఖాన్ని విడిపిస్తారు, ఒక సుస్థిర పాలన ఉంటుంది అనుకున్నాము. కానీ ఇవాళ వీళ్ళు అసీం మునీర్ లాంటి వాళ్ళు ఈ దేశ పాలకులుగా అయ్యి డెమోక్రసీని కిల్ చేస్తున్నారు, ఎక్కడా కూడా స్వతంత్రము లేకుండా చేస్తున్నారు. దయచేసి అసీం మునీర్ పాలన నుంచి మమ్మల్ని బయట పెట్టండి. 40 మంది లా మేకర్స్. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఫ్యామిలీ బిజినెస్ కదా, అసీం మునీర్తో వ్యాపారం కాబట్టి ఇదంతా వినడు, ఆ కాగితాలనంతా చింపి చెత్తబుట్టలో పడేస్తాడు. సో అలాంటి ఒక గొప్ప నాయకుడు డొనాల్డ్ ట్రంప్. వాడిని నమ్ముకొని వీళ్ళందరూ ఇలా ఉత్తరాలు రాసినప్పుడు అమెరికాలో ఎలాంటి పాలన ఉందో చూడండి. కాబట్టే వీళ్ళు కలిశారు. అక్కడ డెమోక్రసీనే అంటారు, కానీ డొనాల్డ్ ట్రంప్ డిక్టేటర్షిప్, నాదే అధికారం, ఐఆమ్ ద కింగ్, కిరీటం పెట్టుకుంటాడు, ఎవరు నన్ను అడగడానికి. ఇదే పనే పాకిస్తాన్లో అసీం మునీర్ కూడా ఇవాళ చేస్తున్నాడు. అడిగితే మాది డెమోక్రసీ, ఇదే కదండి మాట్లాడుతున్నారు. అలాంటిది వీళ్ళు మన గురించి, భారత్ గురించి మాట్లాడడము, సో మన స్థితిగతుల గురించి వీళ్ళు వర్ణించడము. ఇమ్రాన్ ఖాన్ ఒక బెగ్గింగ్ పౌలు పెట్టుకొని భారత్ వద్దకు వెళతాడు, వాళ్ళు మన బద్ధ శత్రువులు, వాళ్లకు ఎలాంటి రిప్లై ఇవ్వాలో మనం ఇచ్చాము కదా, అది పాకిస్తాన్ ఆర్మీ యొక్క గొప్పతనము. ఇదంతా ఇలాంటి అబద్ధాలనంతా కూడా వాళ్ళ ప్రజలు నమ్ముతారు అనుకొని ఇంటర్నేషనల్ మీడియా అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇవే కదా రాస్తారు. భారత్కి వ్యతిరేకంగా ఏం జరిగినా హెడ్లైన్స్లో రాసే దేశాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ పని ఇదే కదా. కానీ మనం ఏం కోరుకోవాలి, సో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలి, తరువాత ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి, వచ్చి మళ్ళీ ప్రజలలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చి ఈ అసీం మునీర్ షాబాజ్ షరీఫ్ని తరిమి వెయ్యాలి. అప్పుడు పాకిస్తాన్ అనబడే దేశము ఒక మాదిరిగా బాగానే ఉంటుంది. ఆ దేశం బాగుండాలి మనం ఎవరు కోరుకోము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ మరణించి పాకిస్తాన్లో సివిల్ వార్ వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా విడిపోయింది అనుకోండి, ఆ సినారియోని మీరు ఎలా చూస్తున్నారు? ఇదంతా కూడా ఇమ్రాన్ ఖాన్ మీదే ఆధారపడి ఉంది. అతను ప్రాణాలతో ఉన్నా మరణించినా ద బాల్ ఈజ్ ఇన్ ఇమ్రాన్ ఖాన్స్ కోర్ట్ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.